డెక్కన్ కిచెన్ హోటల్ వివాదంలో సినీ హీరో దగ్గుబాటి వెంకటేష్ కుటుంబంపై కేసు నమోదైంది. ఈ కేసు ఎఫ్ఐఆర్లో విక్టరీ వెంకటేష్ను A2గా పేర్కొన్నారు. నందకుమార్ అనే వ్యక్తికి దగ్గుబాటి కుటుంబానికి డెక్కన్ కిచెన్ హోటల్ స్థలం విషయంలో వివాదం నడుస్తోంది. 2022లో జీహెచ్ఎంసీ సిబ్బంది బౌన్సర్లతో కలిసి దగ్గుబాటి కుటుంబం ఈ హోటల్ను కొంతమేర ధ్వంసం చేసింది. నందకుమార్ దీనిపై హైకోర్టును ఆశ్రయించడంతో ఆ స్థలంలో ఎలాంటి చర్యలకు పాల్పడవద్దని, యథాతథ స్థితిని కొనసాగించాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ గతేడాది జనవరిలో దగ్గుబాటి ఫ్యామిలీ ఆ హోటల్ను పూర్తిగా నేలమట్టం చేసింది. దాంతో నందకుమార్ నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. నిన్న నందకుమార్ పిటిషన్ను విచారించిన కోర్టు దగ్గుబాటి కుటుంబంపై కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో విచారణ జరపాలని ఫిలిం నగర్ పోలీసులను ఆదేశించింది. అంతేకాకుండా హైకోర్టు ఆదేశాల ఉల్లంఘనపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు స్పష్టం చేసింది. నాంపల్లి కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ఫిలిం నగర్ పోలీసులు దగ్గుబాటి ఫ్యామిలీపై 448, 452, 458, 120 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్లో A1గా దగ్గుబాటి సురేష్, A2గా వెంకటేష్, A3గా దగ్గుబాటి రానా, A4గా దగ్గుబాటి అభిరామ్లను పేర్కొన్నారు.